శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. అక్రూరుని గోకులాగమనము. ఒకనాడు నారదుడు కంసుని దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పాడు: ఓ కంస, నీ ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని నిర్భయుడవై ఉన్నావా? దేవకీ వసుదేవుల అష్టమ సంతానము ఆడపిల్ల కాదు, మగబిడ్డడే. అతడు గోకులంలో నందయశోదల పుత్రునిగా పెరుగుతున్నాడు. అలాగే దేవకి యొక్క సప్తమ గర్భస్థ బిడ్డడు వసుదేవ పత్ని అయిన రోహిణీ పుత్రునిగా అక్కడే పెరుగుతున్నాడు సుమా. నీ చేత పంపబడిన పూతనాది అసురులందరినీ హతమార్చినవాడు నందనందనుడనబడే కృష్ణుడే. కనుక నీకు మృత్యుభయము తొలగిపోలేదు సుమా అని హెచ్చరించి నారదుడు బలరామకృష్ణుల జన్మరహస్యాన్ని కంసునికి చెప్పగా అతడు ఉగ్రుడై మండిపడి తనను మోసగించిన వసుదేవుని అంతము చెయ్యాలని కత్తి తీసి వెళ్ళబోయాడు. నారదుడు అడ్డుకుని, కంస, నీకు మృత్యువు కృష్ణుని వలన కానీ వసుదేవుని వలన కాదు కదా, వసుదేవుని చంపి ప్రయోజనమేమిటి అని వారించాడు. కంసుడు ఆ ప్రయత్నాన్ని విరమించి ఇంకా కోపం పెంచుకుని ఇదివరకు విడిచిపెట్టబడిన దేవకీ వసుదేవులను మళ్లీ చెరసాలలో పెట్టించి సంకెళ్లతో బంధించాడు. బలరామకృష్ణులను చంపడానికి కేసి అనే రాక్షసుని పంపించాడు. వానిని కృష్ణుడు వధించాడు. తరువాత మంత్రులను, మిత్రులను, మల్లులను, ముఖ్యులను పిలిపించి వాళ్లతోటి ఇలా చెప్పాడు: నన్ను ఎదిరించి పోరాడడానికి ఇంద్రాదులు కూడా భయపడతారు కదా. గోకులంలో బలరామకృష్ణులనబడే వసుదేవపుత్రులు గొల్ల పిల్లలై పెరుగుతున్నారట. వాళ్ళు నన్ను చంపుతారట. నేనొక వ్యూహం పన్నాను. వాళ్ళని ఇక్కడకు రప్పిస్తాను. ధనుర్యాగం ఒకదాన్ని ఏర్పాటు చెయ్యండి. మల్లయుద్ధ ప్రదర్శనం ఏర్పాటు చెయ్యండి. ఓ ముష్టిక చాణూరులారా, జగజ్జట్టులైన మీకు సమానులెవ్వరూ లేరు. మీరు ఆ గొల్ల పిల్లలను నలిపి పారవేయండి. ప్రజలందరూ వచ్చి ఈ వినోదాన్ని తిలకించడానికి చుట్టూ కూర్చునే ఏర్పాటు చెయ్యండి. ఆ అర్భకులు మల్లరంగంలోనికి రాకముందే ద్వారము వద్ద సాటిలేని శక్తిగల మన గజరాజైన కువలయాపీడము చేత త్రొక్కించి చంపండి. ఈ చతుర్దశి నాడు ధనుర్యాగాన్ని ప్రారంభించి రుద్రునకు ప్రీతికరమైన బలులు ఇవ్వండి అని అందరికీ పనులు పురమాయించాడు. యాదవులలో సాత్వికుడు, సత్కీర్తిమంతుడు, పెద్ద మనిషి అయిన అక్రూరుని పిలిపించి అతని చేతిని పట్టుకుని ఇలా చెప్పాడు: అక్రూరా, నీవు సార్థక నాముడవు, కపటము కోపము లేనివాడవు. నీ మాటను అందరూ మన్నిస్తారు. నీవు నాకొక సహాయం చెయ్యాలి. దేవతలు నాకు భయపడి వేడుకుంటే విష్ణువు వసుదేవునకు పుత్రుడై పుట్టి నందవ్రజంలో నందుని ఇంట కృష్ణుడనే పేరుతో పెరుగుతున్నాడట. అతడు నన్ను చంపనున్నాడట. అతనితో అతని అన్న బలరాముడనే పేరుతో అక్కడనే ఉన్నాడట. నేను వారిని హతమార్చాలనే ఉద్దేశంతో ఉన్నాను. ధనుర్యాగం అనే మిషతో వారిని ఇక్కడికి రప్పించి కువలయాపీడ గజము చేత్రొక్కించి గాని మల్లులతో యుద్ధము చేయించి కానీ చంపించాలని నా సంకల్పము. కాబట్టి నీవు అక్కడికి పోయి నందుని ఒప్పించి బలరామకృష్ణులను ఎలాగో ధనుర్యాగానికి తీసుకుని రావాలి. నందాదులను కపం పట్టుకుని ధనుర్యాగాన్ని తిలకించడానికి రమ్మనాలి. రామకృష్ణుల్ని చంపించిన తరువాత వసుదేవాదులను, వృష్టి, భోజ, దశరథ వంశజులను, నా తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి, పినతండ్రి అయిన దేవకుని కడతీర్చుతాను. అప్పుడు నా స్నేహితులైన జరాసంధ, నరక, బాణ, శంబరాదుల మైత్రితో ఈ భూమండలాన్నంతా నిష్కంటకముగా పాలిస్తాను. నీవు వెంటనే పోయి ఆ పిల్లలను తీసుకుని రావాలి అని చెప్పిన కంసుని మాటలకు అక్రూరుడు ఖిన్నుడై ఇలా బదులు చెప్పాడు: కంసరాజా, నీవు వెళ్ళమంటే నేను వెళ్ళకుండా ఉంటానా? మృత్యువు నుండి తప్పించుకోవాలి అని నీవు ప్రయత్నించడం మంచిదే, కానీ అది సిద్ధించకపోవటం దైవాధీనము కదా. నీవు కోరిన ప్రకారము నీ శత్రువులైన ఆ బాలురను తీసుకొని వస్తానులే అని చెప్పి అక్రూరుడు రేపల్లకు ప్రయాణమయ్యాడు. కంసుని ఆదేశం ప్రకారం అక్రూరుడు
నందగోకులమునకు రథముపై పయనమయ్యాడు. పరమానంద భరితుడై ఆహా ఏమి నా భాగ్యము, శ్రీకృష్ణుని దర్శించటమే కాకుండా స్వయంగా నా రథములో ఆ దేవుని కూర్చుండబెట్టుకుని తీసుకుని వెళ్ళటం కూడాను. నాది ఎంత అదృష్టము. గత జన్మలలో నేను ఎలాంటి తపస్సులు చేసి ఉంటినో, ఎటువంటి సత్కర్మలను ఆచరించి కీర్తిని పొంది ఉంటినో, ఎలాంటి సత్పాత్ర దానాలను చేసి ఉంటినో కదా. లేకుంటే ఆది మునీంద్రులు సైతము యోగ దృష్టిలోనైనా గ్రహించలేనట్టి బ్రహ్మమయుడు పరమేశ్వరుడు అయిన శ్రీహరిని నా వంటి వివేకహీనునకు దర్శించే భాగ్యము కలుగుతుందా? పూర్వము పరమ భాగవతులు ఏ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించి సంసారంలో చిక్కుకొనకుండా తరించారో ఆ భగవంతుని పిలుచుకొని రమ్మని చెప్పి కంసుడు నాయందు అకారణ ప్రేమను చూపి స్నేహితుని వలె నాకు ఎంత మేలు చేశాడో కదా. ఇంతకు ఆ కృష్ణమూర్తి నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఇతడు నన్ను హింసించడానికి ఆ కంసునిచే పంపబడగా వచ్చిన అతి దుష్టుడు అని నా గురించి అనుకుంటాడో, లేక అందరి యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిసి ఉన్నవాడు గనక నా అంతర్యాన్ని తెలుసుకుని నన్ను సజ్జనునిగా గుర్తించి నాతో ఎలాగ మాట్లాడి గౌరవిస్తాడో, నా భాగ్యం ఎలా ఉన్నదో కదా. నేను ఈ సంధ్య వేళకు బృందావనం చేరుకుని మాధవుని పాదాల చెంత దండాపతితుడినై సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ నమస్కరిస్తాను. ఆ కరుణామయుడు తన అభయహస్తాన్ని నా శిరస్సుపై నుంచి చిరునవ్వుతో నాకు అభయమిస్తాడా? ఈ విధంగా తలపోస్తూ తన ఆలోచనలన్నింటినీ ఆ గోపాలకృష్ణుని అందే కేంద్రీకరించి అక్రూరుడు ఆ సాయంకాలమునకు బృందావనం చేరుకున్నాడు. అప్పటికి గోవులు ఇళ్లకు చేరుకున్నవి. గోపాలురు పాలు పితుకుతున్నారు. గోపికలు అడవి నుండి తిరిగి వస్తున్న కృష్ణ బలరాములను దారిలోనే దర్శించాలని వెళ్ళున్నారు. అక్రూరుడు నందగృహంలో ప్రవేశించాడు. 12 ఏళ్ల ప్రాయపు శ్రీకృష్ణ బలరాములను కన్నుల పండుగగా చూశాడు. భక్తి పరవశుడై ఆనంద భాష్పాలు కట్టలు త్రెంచుకొని ప్రవహించగా వారి పాదాలకు శిరస్సు వంచి వినయంగా మ్రొక్కాడు. భక్తవత్సలుడైన భగవంతుడు అక్రూరుని ఆలింగనం చేసుకున్నాడు. అక్రూరుని భాగ్యమే భాగ్యము కదా. అతడు బలరామునకు ప్రణమిల్లాడు. బలరాముడు అతనిని సాదరంగా కౌగలించుకుని ఆసీనుని చేసి కాళ్ళు గడిగాడు. నందుడు ప్రేమతో పలకరించి ఆహ్వానించాడు. ప్రీతి భోజనాలు జరిగిన అనంతరం ప్రియాలాపాలు చేసుకున్నారు. నందుడు ఇలా అడిగాడు, అక్రూరా, క్రూరుడైన ఆ కంసుడు దశార్హపు వంశస్థులైన మిమ్మల్ని శాంతితో బ్రతకనిస్తున్నాడా? మీరంతా ఎంత వ్యధతో అక్కడ ఉంటున్నారో మేము ఊహించుకొనగలం అని అన్నాడు. కృష్ణుడు ఇలా అడిగాడు, అక్రూరా, నీవు సుఖంగా ఉన్నావా? సఖులు ఆనందంతో ఉన్నారా? చుట్టాలందరూ క్షేమమే కదా? ప్రజలు భద్రముగా ఉన్నారా? మామ భయము తీరి ఉన్నాడా? నన్ను కన్న నేరానికి కారాగారంలో బంధింపబడిన దేవకి వసుదేవులు ప్రాణాలు నిలుపుకొని ఇంకా బ్రతికే ఉన్నారా? నాకు వారేమైనా సందేశం పంపించారా? దీనులై దుఃఖిస్తున్నారా? నీవు ఇక్కడికి వచ్చిన కారణమేమిటి అని కృష్ణుడు అడుగగా అక్రూరుడు అంతా సముచితంగా వివరించి చెప్పాడు. నారదుడు వచ్చి కంసునితో శ్రీకృష్ణ బలరాముల జన్మరహస్యముల గురించి, వారు ఎక్కడ ఉన్నది చెప్పినప్పటి నుంచి కంసుడు ఎలాగ ప్రవర్తిస్తున్నాడో చెప్పాడు. ధనుర్యాగం మిషతో ఏ విధంగా వారిని రప్పించి చంపించాలనుకుంటున్నాడో చెప్పాడు. అంతా విని బలరామకృష్ణులు నవ్వుకున్నారు. తప్పకుండా మామ కోరికను తీర్చడానికి మధుర వెళ్దామన్నారు. అది విని నందరాజు గొల్ల పెద్దలతో ఇలా అన్నాడు, కంసుడు చేయిస్తున్న ధనుర్యాగాన్ని దర్శించటానికి పిలువనంపినాడు గనుక పాలు, పెరుగు, నెయ్యి, కానుకలు, కట్నాలు పట్టుకుని మనమందరం వెళ్ళాలి. అన్ని ఏర్పాట్లు చెయ్యండి అనగా అందరూ సిద్ధపడ్డారు. అక్రూరుడు కృష్ణ బలరాములను మధురకు తీసుకొని పోవటానికి వచ్చాడని తెలుసుకుని గోపవనితలు దిగ్భ్రమ చెందారు. గుంపులు గుంపులుగా చేరి కృష్ణుడు లేని వారి జీవితం ఇక ముందు ఎలాగ సాగుతుందో ఊహించుకొనలేక కలత చెందారు.
వారిది అమాయకమైన, నిర్మలమైన, నిస్వార్థమైన, అనన్యమైన ప్రేమ. తమ ప్రేమావేశంతో రెక్కలు తెగిన పక్షుల వలె నిస్సహాయులై ఆ గోపికలు బ్రహ్మదేవుని, తమ మందభాగ్యాన్ని తీసుకుపోవటానికి వచ్చిన ఆ క్రూరుని, కృష్ణుని నిందించారు. ఉక్రోషంతో, నిస్పృహతో కంటతడి పెట్టుకున్నారు. ఇలా అనుకున్నారు, ఎంతో పెద్ద మనిషి అనుకున్నాం, ఆ బ్రహ్మదేవుడు వట్టి నిర్దయుడు. మా స్వామిని మా నుండి విడదీసి వినోదింపనున్నాడు. ఈ కృష్ణుడు మాత్రము తక్కువవాడా? రమ్మనగానే వెళ్ళిపోతానన్నాడే గాని నేను రాను. నన్నే సర్వస్వంగా నమ్ముకున్న ఈ గోపికలను నట్టేట విడిచి నేను ఎలాగ రాగలను అని ఒక్క మాటైనా అన్నాడా? ఈ గొల్ల పెద్దలైన నాయన, నీవెందుకు మధురకు వెళ్ళడం, వద్దులే అని అతనిని వారించారా? ఈ అక్రూరుడు పనిగట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చేయాలి? అక్రూరుడు అని పేరు పెట్టుకుని మహానుభావుడు మన మనోవల్లభుడైన చక్రిని మన నుండి విడదీసి లాక్కుని పోవటానికి బాగా ఆలోచించుకుని వచ్చాడు. ఇతడు అక్రూరుడట. కాదు కాదు, క్రూరుడు. నిజంగా అక్రూరుడే అయితే కృష్ణుని ఇక్కడే విడిచిపెట్టి తిన్నగా తాను వచ్చిన త్రోవనే వెళ్ళిపోవాలని అనుకోడేమిటి? ఈ నల్లనయ్య శృంగారవతులైన ఆ నగర కాంతలతో స్నేహం చేసి ఈ గొల్లపడుచుల్ని ఇకనెందుకు గుర్తుంచుకుంటాడు? ఎంతైనా ఇతడు రాచరికపు బిడ్డడే కదా. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మా ప్రాణమే అయినా ఆ శ్రీహరిని ఎలా కొనిపోతున్నావయ్యా క్రూరా, అతన్ని విడిచిపెట్టు వెళ్ళు అని వేడుకుందామా? మమ్మల్ని విడిచి వెళ్ళనివ్వకుండా శ్రీహరిని నిలపండి అని దేవతలకు పూజలు చేద్దామా? లేదా నేరుగా వెళ్ళి మన కృష్ణుని పాదాలు కదలకుండా అడ్డంగా పడిపోదామా అనుకుంటూ చెదిరిన జుట్టులతో చీరకట్టులు కూడా సర్దుకోవడం మరచి హతాశలై ప్రేమ జ్వరంతో మతిస్థిమితము లేని వారయ్యారు గోపికలు. మమ్మల్ని రక్షించి ఆదుకొనవా మాధవ, దామోదర అని కన్నీటి ధారలు వర్షించేటట్లు రోధించారు. వశం తప్పిన వారై పరితపించారు. మరునాటి ఉదయాన నందాది ముఖ్యులందరూ మధురకు ప్రయాణం అయ్యారు. బండ్ల నిండా పాలు, పెరుగు, నెయ్యి మొదలైన కానుకలను పెట్టుకుని బయలుదేరారు. గోపికలందరూ అక్రూరుని రథం వెంట పరుగెత్తుతూ తాము వస్తామని గోల పెట్టారు. నేను మళ్ళీ వస్తాను, మీరు నిలిచిపోండి అని కృష్ణుడు దూతికల ద్వారా చెప్పి పంపించాడు. బలరామ సహితుడై అక్రూరునితో ముందుకు సాగిపోయాడు. అంతటితో శ్రీకృష్ణుని బృందావనవాసము సమాప్తం అయ్యింది. బలరామకృష్ణులు దారిలో రథాన్ని ఆపి కాళిందీ నదీ జలములను త్రాగి వచ్చి మళ్ళీ రథంపై ఆసీనులయ్యారు. అక్రూరుడు వారి ఆజ్ఞను పొంది కాళిందీ నదిలో స్నానం చేయటానికి వెళ్ళాడు. యథావిధిగా మంత్రాలను పఠిస్తూ స్నానం ఆచరిస్తున్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.